వర్షాలు పడతలేవని అన్ని ఊర్లల్లా రైతులు పూజలు చేసిండ్రన్న ముచ్చట్లు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక అట్లనే విద్యార్థులు సుతాం వర్షాల కోసం వాన పాటలు వాడుకుంటా వర్ణదేవుని కర్ణ కోసం తిప్పలు పడ్డ ముచ్చట్లు కూడా చెప్పుకున్నాం. మొత్తానికైతే వర్ణుడు కర్ణించి వర్షాలు దండిగా పడుతుండేటాలకు ఇప్పుడు నాట్లు సుతం జోరందుకున్నాయోల్లా. ఇక ఆ పనులు ఎట్లా నడుస్తున్నాయి, రైతుల కష్టాలు ఎట్లుంటాయో కళ్ళారా చూసి అనుభవించాలని గీడో సారు ఏం చేసిండో చూడుండ్రల్లా. మన అన్నదాత రైతు, రైతే రాజు, జై జవాన్ అని రాసిన ప్లక్కార్డులు పట్టుకొని ఈ పిల్లలంతా పొలం బాట పట్టిండ్రోల్లా. అవును నిజంగానేనోల్లా. అట్లని పొలం ఒడ్ల మీద కూసుండి వాళ్ళెట్లా పనులు చేస్తున్నారో చూడనికేం పోలేదు వీళ్ళంతా. సీదా పొలం మడిల దిగి నాట్లేసేటందుకు పోయిండ్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల కొత్తూర్లున్న స్కూల్లో చదువుతారు ఈ పిల్లలంతా. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట వండియడానికి ఎట్లా కష్టపడుతున్నాడనేది మాటలలో చెప్పుడే కాకుండా పిల్లలు స్వయంగా అనుభవించి తెలుసుకోవాలని ఈ ఉపాయం చేసిందట ఆ స్కూల్లో పాఠాలు చెప్పే కాపుల విజయసారు. పుస్తకాలలో ఉన్న పాఠాలే కాదు, పిల్లలకు జీవిత పాఠాలు కూడా తెలవాలని ఈ పని ముంగటేసుకున్నాడట. ఈసారి ఇట్లా పొలం పనికి తీసుకుపోవడానికంటే ముందుగాల రైతు గురించి పిల్లలకు ఎంతవరకు తెలుసు అనేది అడుచుకున్నాడు. మీకు రైతు అంటే ఎవరో తెలుసా? రైతు అంటే ఎవరు? పనికి వెళ్ళేవాడా? రైతు అంటే ఎవరు? కూలికి పోయేవాడా? రైతు అంటే ఎవరు? ఎవరు? తోటలో పని చేసేవాడా? రైతు అంటే ఎవరురా? పిల్లలు చెప్పిన సమాధానాలన్నీ ఇన్నాక రైతంటే ఎవలు, వాళ్ళు చేసే పని ఎట్లుంటదనేది చూయించనీకే ఈ పని చేసిండన్నట్టు ఈ సారు. రైతుల గొప్పతనం తెలవాలనన్నా, రైతుల మీద గౌరవం పెరగాలనన్నా, రైతులు వాడే కష్టాలు అనుభవిస్తేనే పిల్లలకు తెలిసొత్తదని ఇట్లా ఫీల్డ్ మీదకి తీసుకొచ్చిండన్నట్టు. ఇక పిల్లలంతా పొలంలోకి దిగి నాట్లేస్తుంటే పెద్దలు వెనకాలుండి నాట్లెట్లేయాలనో చెప్పబట్టిండ్రు. మొదలు కొంచెం ఇబ్బంది పడ్డా అలవాటైనాక మాత్రం చిన్న చేతులతోటి చిట్ట నాట్లేసుకుంటా పోయిండ్రు పిల్లలు. ఇక గీ బుడ్డోడు చూడుండ్రి, భూమికి మూరెడు లేడు గాని నేను సుతం నాట్లేస్తానన్నట్టే పొలంలోకి దిగి నాట్లేసిండు. అట్లాని పిల్లలు మాత్రమే పనిచేస్తారు, నేను ఒడ్డు మీదుండి చూస్తా అనుకోలేదు సారు. ఆయన కూడా బరాబర్ వాళ్లతో పాటుగా బుడ్డల దిగి పనిచేసిండు. చిన్నప్పుడు వ్యవసాయం పనులు బగ్గనే చేసినట్టున్నాడు ఈ సారు. మొదుగాల నారును పొలం అంతా వర్షిండు, అటెంక నాటు కూడా మంచిగానే వేసిండు. నాటేసుడు మొత్తం అయిపోయినాక ఆ పొలం రైతులను విద్యార్థులు సారు కలిసి శాల్వలతోటి సన్మానం కూడా చేసి రైతు గొప్పతనం తెలిసేటట్టు చేసిండ్రు లోకానికి. అటెంక అదే బురద బట్టలతోటి కష్టం చేసినా అలసిపోకుండా ముఖాల మీద చెరుగని చిరునవ్వుతోటి మళ్ళా అంతే పద్ధతిగా ఇంటి బాట పట్టిండ్రు పిల్లలు. మరి స్కూల్ పిల్లలు చేసినట్టే కడమ సర్కారు స్కూల్ పిల్లల్ని సుతాం ఫీల్డ్ విజిట్ కోసానికి ఇట్లా పొలాల పనులకు తీసుకపోతే పిల్లలు చాలా నేర్చుకుంటారోల్లా. తినే తిండి పట్ల సుతాం ఎంతో బాధ్యతతోని మెదులుతారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన అటు దిక్కు రైతులు.